బ్రేకింగ్ చూస్తున్నాం. శాసన మండలిలో గందరగోళం ఏర్పడింది. చైర్మన్ పోడియం వద్దకు వైసీపీ నేతలు కూటమి ఎమ్మెల్సీలు వెళ్ళినటువంటి సందర్భం నినాదాలు చేసుకుంటూ ఇరుపక్షాలు కూడా అక్కడ గందరగోళాన్ని సృష్టించాయి. దీంతో సభ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులకు చేరుకుంది. సభను కొద్దిసేపు విరామం ప్రకటించినటువంటి మండలి చైర్మన్, శాసన మండలి చైర్మన్తో వైసీపీ ఎమ్మెల్సీల సమావేశం ప్రధానంగా కీలకంగా మారింది. సో బీఎస్సీ సమావేశం నిర్వహించబోతున్నటువంటి చైర్మన్ తర్వాత అంటే లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో నిర్వహిస్తామని ఇప్పటికే లోకేష్ చెప్పినటువంటి సందర్భాలు. సో అసెంబ్లీలో మండలిలో ఖచ్చితంగా ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ చర్చ జరగాల్సిందని బొత్స పట్టుబట్టేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే శాసన మండలికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఏదైతే అడిగిందో హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్నటువంటి ఇందాపూర్ డైరీ అంశంపై ప్రధానంగా వాయిదా తీర్మానం అడిగింది. సభలో చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సో దీనికి సంబంధించి మండలి చైర్మన్ అక్కడ తిరస్కరించినటువంటి సందర్భం కనిపిస్తుంది. చర్చకు అనుమతించాలని వైసీపీ ప్రధానంగా పట్టుబట్టింది, డిమాండ్ చేసింది. సో దీన్ని ఆయన తిరస్కరించారు. మండలిలో వైసీపీ సభ్యులు దీంతో నినాదాలు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ప్రజలు అక్కడ శాసన మండలికో శాసన సభకు పంపిస్తే వారు రాజకీయాలుగా మాట్లాడుకుంటారు తప్ప ప్రజల వైపు ఎవరు మాట్లాడలేదు అనేటువంటి ప్రజల నుంచో గందరగోళం వినిపిస్తుంది. సభలు ఇలాగే జరుగుతాయా, సభ్య సమాజానికి లేకపోతే ఇలాంటి మెసేజ్ ఇస్తారన్నటువంటి వార్తలు కూడా సోషల్ మీడియా ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. సో ఏ శాసనసభ చూసినా ఏ శాసన మండలి చూసినా ఏమున్నది గర్వకారణం ఇరు పార్టీల గందరగోళం అన్నట్టు ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. శాసన మండలిలో గందరగోళం ఏర్పడింది. చైర్మన్ పోడియం వద్దకు వైసీపీ నేతలు కూటమి ఎమ్మెల్సీలు వెళ్ళినటువంటి సందర్భం నినాదాలు చేసుకుంటూ ఇరుపక్షాలు కూడా అక్కడ గందరగోళాన్ని సృష్టించాయి. దీంతో సభ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులకు చేరుకుంది. సభను కొద్దిసేపు విరామం ప్రకటించినటువంటి మండలి చైర్మన్, శాసన మండలి చైర్మన్తో వైసీపీ ఎమ్మెల్సీల సమావేశం ప్రధానంగా కీలకంగా మారింది. సో బీఎస్సీ సమావేశం నిర్వహించబోతున్నటువంటి చైర్మన్ తర్వాత అంటే లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో నిర్వహిస్తామని ఇప్పటికే లోకేష్ చెప్పినటువంటి సందర్భాలు. సో అసెంబ్లీలో మండలిలో ఖచ్చితంగా ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ చర్చ జరగాల్సిందని బొత్స పట్టుబట్టేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే శాసన మండలికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఏదైతే అడిగిందో హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్నటువంటి ఇందాపూర్ డైరీ అంశంపై ప్రధానంగా వాయిదా తీర్మానం అడిగింది. సభలో చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సో దీనికి సంబంధించి మండలి చైర్మన్ అక్కడ తిరస్కరించినటువంటి సందర్భం కనిపిస్తుంది. చర్చకు అనుమతించాలని వైసీపీ ప్రధానంగా పట్టుబట్టింది, డిమాండ్ చేసింది. సో దీన్ని ఆయన తిరస్కరించారు. మండలిలో వైసీపీ సభ్యులు దీంతో నినాదాలు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ప్రజలు అక్కడ శాసన మండలికో శాసన సభకు పంపిస్తే వారు రాజకీయాలుగా మాట్లాడుకుంటారు తప్ప ప్రజల వైపు ఎవరు మాట్లాడలేదు అనేటువంటి ప్రజల నుంచో గందరగోళం వినిపిస్తుంది. సభలు ఇలాగే జరుగుతాయా, సభ్య సమాజానికి లేకపోతే ఇలాంటి మెసేజ్ ఇస్తారన్నటువంటి వార్తలు కూడా సోషల్ మీడియా ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. సో